హలో యూట్యూబ్ మిత్రులారా, నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు. చుట్టూ దట్టమైన అడవులతో చూడటానికి ఎంతో పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ ప్లేస్ తిరుమల కొండపై ఉన్న జపాలి తీర్థం అండి. ఎంతమంది ఈ ప్లేస్ని విజిట్ చేశారు? దారిలో వెళ్తుండగా ఎక్కడ చూసినా మనకి రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంటాయి. ఇలా ఈ ప్రదేశంలో పేర్చడం వల్ల సొంత ఇల్లు నిర్మించుకోగలమని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎక్కడ చూసినా దారిలో మాత్రం కోతులు విపరీతంగా కనిపిస్తాయండి. వాటిని చూసి మనం భయపడతాం కానీ బట్ అవేమీ చేయవు. మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసినా చక్కగా మనకి ఫోజ్ ఇస్తూ ఉంటాయి, ఏమీ అనవు కూడా. ఇక్కడ మలబార్ జైంట్ స్క్వెరల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. హ్యూమన్స్కి అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయంట. అండ్ ఇక్కడ ఫోటో అనేసరికి చూడండి చుట్టుపక్కల ఎన్ని ఉడతలు వచ్చాయో. ఫైనల్లీ అయితే జపాలి క్షేత్రానికి అయితే వచ్చేసాము. చూడండి టెంపుల్ సరౌండింగ్ అయితే చుట్టూరా చెట్లే. అసలు చూడడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఆ ప్లేస్ మాత్రం చూస్తే. అండ్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మేము 1 to 2 ఆ టైంలో వచ్చాము. బట్ 1 to 2 టెంపుల్ క్లోజ్ అంట. సో మీకు నేను టెంపుల్ టైమింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ టెంపుల్ని ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం 1 to 2 తప్ప మిగతా వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్లో మాత్రం విజిట్ చేయండి. ఇక్కడ చూస్తే స్థల పురాణం కోసం కూడా ఇక్కడ వాళ్ళు స్టిక్ చేసి ఉంచారు. సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు అక్కడ. అండ్ టెంపుల్ పక్కన వచ్చేసరికి చిన్న ఆశ్రమం కూడా ఉందండి. అండ్ ఈ ఆశ్రమం చుట్టూ సరౌండింగ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఎక్కడ చూసినా మీకు విపరీతంగా ఇక్కడ కోతులు, పక్షులు, ఉడతలు అయితే మాత్రం కనిపిస్తాయి. బట్ ఫ్రెండ్లీగా ఉంటాయి కానీ అవి మనకి ఏవి అనవు. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. ఈ ఆలయ ప్రదేశంలోనే జపాలి అనే మహర్షి స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై మహర్షికి దర్శనం ఇచ్చారంట. అందుకే ఈ ప్రదేశానికి జపాలి తీర్థం అనే పేరైతే వచ్చింది. ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు చాలా మందికి తెలియదండి. ఇది పాప వినాశనంకి వెళ్ళే దారిలోనే ఉంది ఈ ప్లేస్. ఎవరైనా మిస్ అయితే మాత్రం ఈసారి వెళ్ళినప్పుడు తిరుమల తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్లేస్ చూస్తే మాత్రం ఇక్కడే ఆంజనేయస్వామి ఉన్నట్టు అనిపిస్తుంది. వీడియోలోని లొకేషన్ చూడటానికి ఇంత బాగుంది అంటే రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత బాగుంటుంది కదా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.